అందరికీ నమస్తే అండి. ఇతను నల్గొండ జిల్లా పోలేపల్లి మాల్ దగ్గర తిరుపతి వెళ్ళి ఒక ఫ్యామిలీ అంతా కార్ యాక్సిడెంట్ లో ఇద్దరు బాబులు తన భార్య తిరుపతి నుంచి బయలుదేరి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది అనుకోకుండా. దాంట్లో వాళ్ళ పెద్ద బాబు అక్కడికక్కడే చనిపోయాడు. వాళ్ళ మిత్రుడు అయినటువంటి డ్రైవర్ గా వెళ్ళిన అతను కూడా మరణించాడు. పాపం వీళ్ళు ఆర్థికంగా చాలా బీద స్థితిలో ఉన్నారు. ఇప్పటికీ ఒక బాబుని కోల్పోయిండు. భార్య ఒకవైపు, ఇతను ఒకవైపు చావు బతుకులో కొట్లాడుతా ఉన్నారు. కనీసం వీళ్ళకు ఇప్పటికీ ఒక 10 లక్షల రూపాయల దాకా ఖర్చు అయింది. ఇక వాళ్ళు పెట్టుకోలేనటువంటి స్తోమతలో ఉన్నారు. దయచేసి మానవతా దృక్పథంతో ఇటువంటి వారికి మనకు చేతనైనంత సహాయం చేసి వారి కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఎన్నో విధాలుగా ఖర్చు పెడతా ఉంటాం, ఎన్నో విధాలుగా ఎవరెవరికో సహాయం చేస్తా ఉంటాం. ఇలా ఒక కుటుంబమే హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళకు తోచినంతగా పెట్టుకున్నారు. ఇప్పటికీ వారికి ఆర్థిక స్తోమత లేక ఏం చేయాలనో ఆ పేద కుటుంబం అంతా కూడా తల్లడిల్లుతా ఉంది. మనకు తోచిన సహాయంగా ఏదో ఒకటి మనకు ఎంతగా తోస్తే అంత వారి కుటుంబానికి సహాయం చేసి ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లకు మీకు ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబానికి అండగా ఉండి దేవునిగా మిమ్మల్ని భావిస్తారు. రాబోయే రోజుల్లో వాళ్ళు కోలుకున్నట్లయితే మనం ఒక జన్మకు మరుజన్మనిచ్చినటువంటి వాళ్ళం అవుతాము. దయచేసి అందరం కూడా సహృదయంతో ఆలోచించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మరీ కోరుతా ఉన్నాం.